బ్రో పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి మార్క్ శంకర్కి ఫైర్ యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే. సో దాని నుంచి రికవర్ అయ్యారని అందరూ కూడా చెప్పుకుంటున్నారు. మరి ఈ టైంలో ఆయన ఇంకో కొత్త సమస్యతో బాధపడుతున్నారంట, మళ్ళీ సైకాలజిస్ట్తో కూడా ఏదో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారని తెలిసింది. అసలు ఎలా ఉంది ఆయన హెల్త్ కండిషన్? అంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్లో అగ్ని ప్రమాదం జరగడం, సో ఆయన గాయపడడం, సో ఇదంతా కూడా జరిగిపోయింది. చాలామంది దీన్ని కూడా ఒక చిన్న పిల్లాన్ని అడ్డు పెట్టుకోవడం కూడా రాజకీయాలు సృష్టించడం కావచ్చు, దాన్ని కూడా విమర్శిస్తూ మాట్లాడడం కావచ్చు, బాగా అయింది మీకు జరగాల్సిందే అనే విధంగా కూడా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోయి ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విధంగా కూడా ఈ మాటలు విన్న వాళ్ళు కూడా ప్రజలు కూడా వేలెత్తి చూపించారు. సో ముఖ్యంగా రోజా లాంటి వాళ్ళు. సో ఒకప్పుడు రోజా వాళ్ళ పిల్లల గురించి ఎవరో ఏదో మాట్లాడారని చెప్పేసి మీడియా ముందు ఏడుస్తూ మరి రియాక్ట్ అయింది. నా పిల్లల్ని ఎందుకు టార్గెట్ చేశారో, మీకు పిల్లలు లేరా అని ఏడ్చింది. మరి ఇప్పుడు అదే వ్యక్తి తన పిల్లల కోసం బాధపడిన ఒక వ్యక్తి ఇంకొక పిల్లల గురించి మీకు బాగా అయింది అనే విధంగా మాట్లాడడానికి మీకు నోరెట్లా వచ్చింది, కనీసం అంత మీకు ఇంగిత జ్ఞానం లేదని కూడా చాలామంది ప్రజలు కూడా విమర్శించారు. అయితే వాళ్ళ అమ్మగారు అన్న లెజ్నో గారు తిరుపతికి రావడం, తలనీలాలు అర్పించడం, సో మొత్తానికి ఆయనైతే కోలుకున్నాడు, బాగానే ఉన్నాడు, అంత రికవరీ అయ్యాడు అనుకునే లోపే ఇప్పుడు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పడం జరిగింది. నిన్న మంగళగిరిలోని అక్కడ కన్వెన్షన్ హాల్లో ఎవరైతే కాశ్మీర్లో చనిపోయారో వాళ్ళకి నివాళిగా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ మాట్లాడుతున్న క్రమంలోనే అంటే వాళ్ళ కొడుకుకి ఇంకొక సమస్యతో బాధపడుతున్నాడు అనే విషయాన్ని అయితే ఆయన అంటే కావాలని చెప్పలేదు, మాట్లాడుతున్న క్రమంలోనే అక్కడ వాళ్ళ గురించి మాట్లాడుతూనే ఇక్కడ ఈయన గురించి కూడా చెప్పడం జరిగింది. అయితే ఆయన ఈ ఏదైతే గాయం అయిందో దాని నుంచి కోలుకున్నాడు, ఓకే. కాకపోతే కళలో ఏదో పిచ్చి పిచ్చి కళలు రావడం కానీ, లేకపోతే నిద్రలో బిల్డింగ్ పై నుంచి దూకుతున్నట్టు ఆ విధంగా కళలు రావడం కానీ, ఇలాంటి వాటి అంతా కూడా ఆయన మాకు చెప్పడం జరుగుతుంది. సో అందుకోసమని సైకాలజిస్ట్కి కూడా మేము చూపించడం జరుగుతుంది, ప్రజెంట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. సో మరి మా కళ్ళ ముందు మా పిల్లలు ఈ విధంగా చేయడానికి తట్టుకోలేక మేము హాస్పిటల్లో జాయిన్ చేశామే. మరి అక్కడ ఒక తండ్రి చనిపోయినప్పుడు పిల్లలు ఆయన కళ్ళమంటే పిల్లల కళ్ళ ముందే ఒక తండ్రి చనిపోయాడు. మరి ఆ పిల్లల పరిస్థితి ఏంటి, ఇంకా వాళ్ళు ఏ విధంగా దాన్ని తట్టుకోగలుగుతున్నారో, వాళ్ళ మనసులో ఏ విధంగా పాతుకుపోయింది అనే విధంగా ఇక్కడ దాని గురించి మాట్లాడుతున్న క్రమంలోనే తన కొడుకు గురించి కూడా చెప్పాడు. సో అప్పుడు అందరికీ అర్థమైపోయింది. సో ఆయన మార్క్ శంకర్, పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ ఏదైతే గాయమైందో దాని గురించి కోలుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ విధంగా కొన్ని పిచ్చి పిచ్చి కలలు రావడం, అదేవిధంగా నిద్రలో కలవరించడం అండ్ నిద్రలో నడుస్తూ పక్కపక్కకు వెళ్ళిపోవడం, అంటే పడిపోతున్నాను నేను, నన్ను ఈ విధంగా అరవడం, సో ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాడంటే. సో అందుకోసమని ఆయన అయితే ప్రజెంట్ సైకాలజిస్ట్కి అయితే చూపించడం జరుగుతుందంటే. సో మరి కొన్ని రోజుల పాటు అది కూడా ట్రీట్మెంట్ జరుగుతుందని ఆయన చెప్పకనే చెప్పేశారు. సో మరి అది తెలిసినప్పటి నుంచి చాలామంది జన సైనికులు అందరూ కూడా తొందరలోనే కోలుకుంటారు. అంత పెద్ద గాయం నుంచి కోలుకున్న వ్యక్తి ఈ చిన్నదానికి కోలుకోలేడా? ఖచ్చితంగా చిన్నపిల్లలు అన్నప్పుడు వాళ్ళ కళ్ళ ముందు జరిగిన దానికి భయపడతారు. అండ్ అదేవిధంగా కాశ్మీర్లో జరిగిన ఒక దుర్ఘటనకి ఎంతోమంది ఒక పిల్లల ముందు తండ్రిని చంపేయడం కావచ్చు, భార్య ముందు భర్తను చంపేయడం కావచ్చు, సో ఇలాంటివన్నీ కూడా చూసిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఒక షాక్లో అయితే ఉండిపోతారు. ఆ ఒక ఈ విజువల్స్ అన్నీ కూడా ఎవరైతే దాన్ని అనుభూతి చెందారో స్టిల్ ఇంటికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళ కళ్ళ ముందు అవి కనిపిస్తూనే ఉన్నాయి. సో అలాంటి బాధ ఖచ్చితంగా ఉంటుందని అయితే చెప్పాడు. సో మొత్తానికి మరి మార్క్ శంకర్ ఈ యొక్క సైకాలజిస్ట్కి అయితే చూపిస్తున్నారు, తొందరలోనే కోలుకోవాలని చాలామంది కూడా కోరుకుంటున్నారు.